నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ కేబినెట్ ఈరోజు భేటీ అయింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని చర్చలు కూడా జరిపినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ విధానం కావచ్చు, అలాగే సర్వే రాళ్లపై జగన్ బొమ్మల విషయం కావచ్చు, ఇక మద్యం పాలసీ, వీటన్నిటిపై కూడా కేబినెట్ కీలకంగా చర్చించినట్టు, కూలంకషంగా కూడా చర్చించినట్టయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ విధానాన్ని 3 నెలలు ఆపేస్తున్నట్టు, అలాగే కొత్త క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు కూడా ఇస్తున్నట్టయితే చెప్పారు. మరి అసలు రిజిస్ట్రేషన్ 3 నెలల పాటు ఎందుకు నిలుపుదల చేస్తున్నారు, అలాగే క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాల విధానం ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏపీ క్యాబినెట్లో కొన్ని కీలక అంశాలు అయితే చర్చించినట్టు తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ విధానాన్ని 3 నెలలు స్టాప్ చేసినట్టు చెప్తున్నారు. అసలు రిజిస్ట్రేషన్ విధానాన్ని ఎందుకు స్టాప్ చేశారంటారు? అలాగే క్యూఆర్ కోడ్తో మరి పాస్ పుస్తకాలు ఎలా అంటారు? అసలు మళ్ళీ దీనికంతా రైతులు ఏమన్నా మళ్ళీ వర్క్ చేయాల్సి ఉంటుందా? సో ఏం చెప్తారు దీని గురించి? దీనికి ప్రజలేం కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. పట్టదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలన్నీ తీసేసి ఇప్పుడు రాజముద్రతోటి పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఇప్పుడు జగన్ అన్న భూ సురక్ష అని ఒక సర్వే పెట్టాడు. కేంద్ర ప్రభుత్వం ల్యాండ్స్ సర్వే చేయండి అని చెప్పి కొన్ని డబ్బులు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం చేయమన్నది అని చెప్పటం ఎందుకు, మన ఈ రాళ్ల మీద మన బొమ్మలు వేసుకుందాం అని ఈ సర్వే రాళ్ల మీద తన బొమ్మలు వేసుకొని అదొక పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం సర్వే రాళ్ల మీద ఆయన ఫోటో ఒకవైపు ఉంటుంది, ఇంకోవైపు ఏమో జగనన్న భూ సురక్ష అని ఉంటుంది. ఈ సరిహద్దు రాళ్ళు పాతాడు. అది పాతంగానే తెలిసిపోతుంది వాడికి, ఆ లోకల్ వైసీపీ లీడర్కి ఇది మన ల్యాండ్ అని. వాడు వచ్చి కబ్జా పెడతాడు. కబ్జా పెట్టిన దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది తీసుకొచ్చి పెట్టాడు. కోర్టుకు వెళ్ళే అవకాశం లేదని చెప్పాడు. అంటే ఏదన్నా సివిల్ డిస్ప్యూట్ వస్తే ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తారు కదా. నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, నేను ఒక ఆఫీసర్ని పంపిస్తా, ఆడు చెప్తాడు నీకు న్యాయం అన్నాడు. ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో? ఎక్కడైనా బాధితుడు ఎవరికైనా కోర్టుకు వెళ్ళే హక్కు లేకుండా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. మరి ఈ రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న ఈ లోపాలన్నిటినీ సరిదిద్దాలి కదా. అందుకని చంద్రబాబు నాయుడు ఇన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదటి 5 సంతకాల్లో మొదటి సంతకం ఇదే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రివర్గం దాన్ని ఆమోదించిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళిపోయి కౌన్సిల్లో కూడా అది పాస్ అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చి ఆ పాత చట్టాన్ని రద్దు చేసి, అంటే ఇంత ప్రాసెస్ జరిగిపోయింది. ఇంత ప్రాసెస్ రాష్ట్ర ప్రజల భూములు ఎవడి భూమిలో వాడు సాగు చేసుకోవటానికి, ఎవడి ఇంట్లో వాడు ఉండేలాగా చెయ్యటానికి కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఇన్ని చర్యలు తీసుకోవాల్సిన ఒక దురదృష్టకరమైన సిచ్యుయేషన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే ఈ మొత్తం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ జగన్ బొమ్మలు వేసుకున్న రాళ్ళు ఉంటాయి కదా, 700 కోట్లు ఖర్చు పెట్టాడు. 700 కోట్లు. ఎంత క్రిమినల్ బుర్ర అయితే 700 కోట్లు రాళ్ల మీద ఖర్చు పెడతాడా? నీ డబ్బులు కావవి. ప్రజల డబ్బుల్ని నీ ఫోటోలు వేసుకోవటానికి 700 కోట్లు ఖర్చు పెడతావా? పట్టదారు పాస్ పుస్తకాల మీద ఎవరు, నా తండ్రో నా తాతో నాకు ల్యాండ్ ఇస్తే అందులో నువ్వు నవ్వుతూ నీ ఫోటో వేసుకుంటావా? నువ్వెవడివి అసలు? 5 సంవత్సరాల తర్వాత జనం ఈడ్చి తంతే 11 సీట్లకు వచ్చిన వాడివి నువ్వు. నీ ఫోటో, నా ల్యాండ్ పత్రాల మీద నీ ఫోటో ఏంటి? ఇవన్నీ సెట్ చేయటానికి అసలు యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేసింది కొత్త ప్రభుత్వం. అందుకనే ఇప్పటికి ఒక షేప్కి వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, ఈ ల్యాండ్ నీది, ఈ ఇల్లు నీది అని చెప్పటానికి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఇగో ఈ పొలం సరిహద్దులు ఇవి, ఈ పొలానికి యజమాని ఇతను, ఈ పొలానికి సంబంధించిన శిస్తు ఈయన కట్టాడు అని మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. అంటే ఎంత సౌకర్యం ప్రజలకి. సౌకర్యం పక్కన పెట్టండి, నా భూమి నా దగ్గర ఉంటుంది,
నా తాత నా తండ్రికి ఇస్తే, నా తండ్రి నాకు ఇస్తే, ఆ భూమిని నేను వారసత్వంగా కాపాడుకొని రేపు నా కొడుకులకి నేను ఇచ్చుకుంటాను అనే ఒక భరోసా నాకు కలుగుతుంది. ఆ భరోసా కల్పించటానికి చంద్రబాబు నాయుడు ఇంత శ్రమ పడుతున్నాడు. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూర్చొని దీని మీద కూలంకషంగా చర్చించి ఈ నిర్ణయాలన్నీ చాలా వేగంగా త్వరితగతిన తీసేసుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పోయింది, ఆ జగనన్న భూభక్ష పోయింది, జగనన్న ల్యాండ్ గ్రాబింగ్ చేస్తాడన్న భయం లేదు. ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు కదా. ఆ ఇల్లుకి సంబంధించిన డాక్యుమెంట్లు చూసుకుంటే అందులో మొత్తం ఉంటాయి. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా కొట్టేసి దగ్గర పెట్టుకుందామని ప్లాన్ చేశాడు. మీరు ఏదన్నా ఆస్తి కొన్నారనుకోండి, మీకు డూప్లికేట్ ఇస్తారు. ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఎందుకు ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర ఎందుకు ఉండాలి? మరి ఈ వ్యవస్థలన్నింటినీ మార్చాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఖరాబు చేసిన ఈ వ్యవస్థలన్నిటినీ సక్రమమైన మార్గంలో పెట్టాలి అంటే ఎంత శ్రమపడాలో ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూస్తే మనందరికీ అర్థమవుతున్నది. అందుకని ఈ నిర్ణయాలన్నీ కూడా చాలా వేగంగా చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు జరిపించడానికి 20 కోట్లు ఖర్చు పెట్టాలి, పట్టాదారు పాస్ పుస్తకాలు మళ్ళీ మార్చడానికి ఇంకొక 20 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎవడబ్బా సొమ్మని వేయించుకున్నావు నువ్వు? నీ బొమ్మలు వేయించుకోవడానికి 700 కోట్లు ఖర్చు, చెరిపించడానికి 40 కోట్లు ఖర్చు. అసలు ఒక జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలన మీద అసలు ఒక పెద్ద డాక్యుమెంట్ తయారు చేస్తే 1,00,000 పేజీల డాక్యుమెంట్ అవుతుంది. ఇతను తీసుకున్న నిర్ణయాలు అసంబద్ధమైన నిర్ణయాలు ప్రజల జీవితాన్ని ఎట్లా చిత్రం చేసినాయి, ప్రజల జీవితాలతో ఎట్లా ఆడుకున్నాయి, ప్రజల జీవితాలని ఏ విధంగా ధ్వంసం చేసినాయి. రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేశావు. న్యాయస్థానాలు తీర్పులు చేస్తే పట్టించుకోలేదు. నువ్వు అసలు ఎవరైనా వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రతి శనివారం చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళి 3 గంటలు 4 గంటలు నిలబడి వాళ్ళ దగ్గర ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటుంటే ఆ వచ్చిన అప్లికేషన్లో 90-95% నా భూమిని వాడు కొట్టేశాడు, నా ఇంటిని వీడు ఆక్రమించాడు, ఇవే ఉంటున్నాయి అన్ని ఫిర్యాదులు. అంటే ఎన్ని అక్రమాలకి నువ్వు నీ సైన్యం ఎన్ని అక్రమాలకి పాల్పడితే ఇప్పటికీ ఆ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి, పుంకాలుగా వస్తున్నాయి. మనం చూసాం కదా, మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసుని తగలబెట్టాడు, ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు మొత్తం తగలబెట్టి ఇచ్చాడు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే మంత్రి. 900 ఎకరాలు ఆక్యుపై చేసేసాడు. అంటే ఇటువంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని ఎంత కట్టడి చేయాలి, అంత కట్టడి చేయాలంటే ఎంత శ్రమ పడాలి. అదే ఇప్పుడు నూతన ప్రభుత్వంలో మనకి కనపడుతూ ఉన్నది. మొత్తం రెవెన్యూ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే శాంతి భద్రతలు కూడా అదుపులో ఉంటాయి. ఇది ఇంటర్లింక్ సబ్జెక్ట్. అందుకని రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకంగా పనులు జరిగేలాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. దాన్ని రాష్ట్ర ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.